Hello Andy, this is Dr. Shruti, consultant, fertility expert, 39 Hospitals, LB Nagar branch. Sleep and fertility treatments. So చాలా మంది నిద్ర పట్టట్లేదు, మేడం నిద్ర అసలు రావట్లేదు, ఏం చేసినా నిద్ర రావట్లేదు. ఎస్పెషలీ మా దగ్గరకు వచ్చే వాళ్ళు ఈ కంప్లైంట్ చాలా ఎక్కువ చేస్తారండి. బికాస్ దిల్ బీ స్ట్రెస్డ్ అవుట్ దట్ షీఈస్ నాట్ హ్యావింగ్ అ బేబీ ఫస్ట్ థింగ్, అండ్ ఎప్పుడు ప్రెగ్నెన్సీ వస్తుందా అని ఇదే థాట్ లో ఉంటారు. సో కొంచెం స్లీప్ డిస్టర్బెన్సెస్ చాలానే చూస్తూ ఉంటాం. బట్ యాక్చువల్లీ స్లీప్ లేకపోవటం వల్ల ఫర్టిలిటీ మీద ఇంపాక్ట్ పడుతుందా, దాని గురించి మాట్లాడదామండి. చాలా స్టడీస్ చేశారు. డైరెక్ట్ గా స్లీప్ లేదు కాబట్టే ఇది ప్రెగ్నెన్సీ ఫెయిల్ అయింది, లేదా ఇన్ఫర్టిలిటీ వస్తోంది, లేదా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కానీ ఐయుఐ ట్రీట్మెంట్ కానీ స్లీప్ లేదు కాబట్టి ఫెయిల్ అయ్యాయని చెప్పడానికి డైరెక్ట్ ప్రూఫ్ ఏది లేదనమాట. బట్ దెన్ డెఫినెట్లీ స్లీప్ ఉంటే పాజిటివ్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ అవుతుంది. యూ హ్యావ్ యువర్ నైట్రిక్ ఆక్సైడ్, మంచి టెస్టోస్టిరోన్ హార్మోన్, అండ్ ఫీమేల్స్ లో అయితే యువర్ గ్రోత్ హార్మోన్ అన్ని కూడా స్లీప్ లో రిప్లెనిష్ అవుతాయి అనమాట. సో దిస్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్ ప్రొడక్షన్, టు మెయింటైన్ యువర్ ఎగ్ క్వాలిటీ, అండ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయినా కూడా అడిక్వేట్ బ్లడ్ సప్లై ఇవన్నీ వెళ్ళాలి అంటే స్లీప్ చాలా ఇంపార్టెంట్. సో డైరెక్ట్ గా దానికి ఎఫెక్ట్ లేకపోయినా ఇండైరెక్ట్ గా స్లీప్ ఇంపార్టెంటే అనమాట. సో ఇఫ్ యు ఆర్ సఫరింగ్ విత్ ఇన్సోమ్నియా ఆర్ స్లీప్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, మేబీ ట్రై టు కన్సల్ట్ అ సైకాలజిస్ట్ వన్స్. వై ఇస్ దిస్ హ్యాపెనింగ్? ఆర్ యూ టూ మచ్ స్ట్రెస్డ్? అండ్ కొన్ని టిప్స్ టు ఇంక్రీజ్ స్లీప్, మంచి స్లీప్ ఉండటానికి టిప్స్ ఏమన్నా ఉన్నాయా, ఇవన్నీ కనుక్కోవాలి. ఫర్ మోస్ట్ ఆఫ్ దెమ్ లిస్నింగ్ టు మ్యూజిక్ మే ఇండ్యూస్ స్లీప్, అండ్ ఇంకొంతమందికి యోగా ఆర్ మెడిటేషన్ చేయటం వల్ల కొద్దిగా మైండ్ రిలాక్సేషన్ అట్లా వస్తుంది. అండ్ ఇంకొంతమంది దిల్ టేక్ నైస్ హాట్ గ్లాస్ ఆఫ్ మిల్క్ బిఫోర్ స్లీప్. దిస్ మే ఇంక్రీజ్ యువర్ ఎండార్ఫిన్స్. ఎండార్ఫిన్స్ అంటే కొంచెం స్లీప్ ఇండ్యూస్ చేసే హార్మోన్. అండ్ ఫ్యూ పీపుల్ నైట్ టైమ్ ఎక్సర్సైజ్ చేయటం వల్ల కూడా దట్ విల్ ఇంక్రీజ్ యువర్ ఎండార్ఫిన్స్. సో దిస్ వర్క్అవుట్ అట్ బెడ్ టైమ్ మే హెల్ప్ యూ ఇన్ స్లీపింగ్ బెటర్. సో దెర్ ఇస్ నో డైరెక్ట్ రిలేషన్ అండి స్లీప్ తక్కువ ఉంది కాబట్టే మీకు ఐవీఎఫ్ లో పూర్ అవుట్కమ్ ఉంది అని. బట్ ఫ్యూ స్టడీస్ తక్కువ స్లీప్ ఉన్న వాళ్ళలో ఎగ్ క్వాలిటీ లో వచ్చింది అండ్ ఎంబ్రియో క్వాలిటీ కొంచెం తగ్గింది అనే దానికి ఒక 2-3 స్టడీస్ అయితే ఉన్నాయన్నమాట. సో ప్రాపర్ స్లీప్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎస్పెషలీ ఇన్ మేల్స్ లో టెస్టోస్టిరోన్ ప్రొడ్యూస్ అయ్యేదే ఇన్ స్లీప్ అనమాట. సో దిస్ టెస్టోస్టిరోన్ విల్ హెల్ప్ ఇంక్రీజ్ యువర్ స్పర్మ్ ప్రొడక్షన్, అండ్ నైట్ టైమ్ లో నైట్రిక్ ఆక్సైడ్ అనేది బాగుంటది. సో దీనివల్ల యువర్ ఎరెక్షన్ అండ్ ఎజాక్యులేషన్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి. సో స్లీప్ ఇస్ ఇంపార్టెంట్, but not the only thing which is responsible for failure of your treatments. Thank you.